ఎప్పుడైనా ఇలా అనిపించిందా మీకు? ఇది సరైన పని కాదు, ఇక్కడ ఏదో తేడా ఉంది, ఇది నన్ను నష్టపరుస్తుంది అన్న స్పష్టమైన భావన మన లోపల నుంచే వస్తుంది. కానీ అదే క్షణంలో మనం ఏమి చేస్తాం? ఆ మాటను పక్కన పెడతాం, లాజిక్ చెబుతాం, ఇతరుల మాట వింటాం, చివరకు తెలిసి తప్పుదారిలో అడుగు వేస్తాం. తరువాత ఏమవుతుంది? అప్పుడు వినుంటే బాగుండేది అని బాధపడతాం. అసలు ప్రశ్నేంటంటే, మన అంతరాత్మ స్పష్టంగా హెచ్చరిస్తూనే మనం ఎందుకు వినం? ఈ వీడియోలో మీరు మీ జీవితంలో ఎన్నోసార్లు అనుభవించిన ఈ అంతర్గత పోరాటానికి ఆధ్యాత్మికంగా, మానసికంగా స్పష్టమైన సమాధానం తెలుసుకుందాం. నమస్కారం, మీరు చూస్తున్నది తాన్యా స్పిరిచువల్ వైబ్స్. మన రోజువారీ జీవితంలో జరిగే చిన్న విషయాల వెనక దాగున్న పెద్ద ఆధ్యాత్మిక సత్యాలను మనం ఇక్కడ కలిసి తెలుసుకుందాం. మనల్ని మనమే ఎలా మోసం చేసుకుంటామో అర్థం చేసుకునే ప్రయాణానికి స్వాగతం. పార్ట్ 1. అంతరాత్మ అంటే ఏంటి? అంతరాత్మ అంటే ఏదో మాయ కాదు, ఏదో ఊహ కాదు. అది మన అనుభవాల సంగ్రహం, మన శరీరం, మన మనసు కలిసి చేసే హెచ్చరిక, మనకు హాని జరగకముందే వచ్చే సిగ్నల్. మన మెదడు మనకు తెలియకుండానే చాలా సమాచారం ప్రాసెస్ చేస్తుంది. ఆ సమాచారం భావంగా బయటకు వస్తుంది. దాన్నే మనం గట్ ఫీలింగ్, ఇన్నర్ వాయిస్, అంతరాత్మ మాట అంటాం. పార్ట్ 2. తెలిసేలా తప్పు ఎందుకు చేస్తాం? ఇక్కడే అసలు నిజం మొదలవుతుంది. నంబర్ 1. భయం. మన అంతరాత్మ చాలాసార్లు చెబుతుంది, ఇది వద్దు. కానీ మన మనసు అంటుంది, అయితే నేను ఒంటరివాణ్ణి అవుతానేమో, ఈ అవకాశం పోతే వాళ్ళేమంటారు? భయం అంతరాత్మను మౌనంగా చేస్తుంది. నంబర్ 2. అలవాటు. ఏదైనా మనకు నష్టం చేస్తున్నా అది అలవాటైతే మనకు చెడ్డ సంబంధం, సంతృప్తి లేని ఉద్యోగం, మనకు విలువ ఇవ్వని వాళ్ళు, అంతరాత్మ చెబుతూనే ఉంటుంది, ఇది నీ దారి కాదు. కానీ మనం వినం, ఏదో అలా లైఫ్ని ముందుకు తీసుకొని పోతాం. నంబర్ 3. సమాజ ఒత్తిడి. మనలో చాలామంది జీవిత నిర్ణయాలు మనకోసమా లేదా లోకం కోసమా? మన అంతరాత్మ కాదు, సమాజం నిర్ణయిస్తుంది. పార్ట్ 3. బయటి శబ్దాలు, లోపలి స్వరం ఎలా మౌనమవుతుంది? ఈ రోజుల్లో మన అంతరాత్మ మాట చాలా మృదువుగా ఉంటుంది, కానీ బయట శబ్దాలు చాలా గట్టిగా ఉంటాయి. సోషల్ మీడియా, ఇతరుల విజయాలు, పోలికలు, నేను వెనకపడిపోతున్నానేమో అనే భయం, ఇవి అన్నీ కలిసి మన అంతరాత్మను మింగేస్తాయి. ఈ విషయం మీ మనసును తాకితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ వాళ్లతో షేర్ చేయండి, ఇంకా తాన్యా స్పిరిచువల్ వైబ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పార్ట్ 4. వినకపోతే ఏమవుతుంది? ఒక్కసారిగా కాదు, క్రమంగా మనమీద మనకే నమ్మకం తగ్గుతుంది. మనకు ఏమి కావాలో కూడా తెలియదు. జీవితంపై అసంతృప్తి పెరుగుతుంది. అంతరాత్మను నిర్లక్ష్యం చేయడం అంటే మన నిజమైన స్వరూపాన్ని దూరం చేయడం. ఇక్కడి వరకు విన్న మాటల్లో మీ జీవితంలో ఏదైనా సంఘటన గుర్తొస్తే ఈ వీడియోని లైక్ చేయండి, మీ వాళ్లతో షేర్ చేయండి, తాన్యా స్పిరిచువల్ వైబ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి సత్యాలు అందరికీ వినిపించాలి. పార్ట్ 5. మళ్ళీ అంతరాత్మను ఎలా వినాలి? ఇది చాలా సింపుల్ కానీ శక్తివంతమైన ప్రక్రియ. నిశ్శబ్దం. రోజుకు కనీసం 10 నిమిషాలు ఎలాంటి ఫోన్ లేకుండా నిశ్శబ్దంగా ఉండండి. అంతరాత్మ నిశ్శబ్దంలోనే మాట్లాడుతుంది. రాయడం. మనసులో తిరుగుతున్న ఆలోచనలను పేపర్ మీద రాయండి. రాస్తున్నప్పుడు సమాధానాలు బయటకు వస్తాయి. చిన్న నిర్ణయాల్లో వినడం, పెద్ద నిర్ణయాల్లో కాదు, ముందు చిన్నవాటిలో మీ అంతరాత్మను నమ్మండి. అలా నమ్మకం పెరుగుతుంది. పార్ట్ 6. తప్పు చేసినా మీమీద దయ చూపించండి. మనందరం ఎప్పుడో ఒకసారి మన అంతరాత్మను వినలేదు. దానికి శిక్ష కాదు, అర్థం కావాలి. ఇప్పుడైనా వినడం మొదలుపెడితే జీవితం మళ్లీ సరైన దారిలోకి వస్తుంది. ఈ పరిస్థితిలో మీరుంటే ఏం చేస్తారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి. గుర్తుంచుకోండి, ప్రపంచంలో మీకు నిజంగా మేలు కోరేది ఒక్కటే, మీ అంతరాత్మ. అది మృదువుగా మాట్లాడుతుంది, కానీ ఎప్పుడూ అబద్ధం చెప్పదు. ఇప్పటినుంచి ఒక్కసారైనా మీ లోపలి స్వరం వినండి. అది మీ జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంది. మళ్ళీ ఒక లోతైన ఆధ్యాత్మిక సత్యంతో కలుద్దాం. ఇది తాన్యా స్పిరిచువల్ వైబ్స్.